హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులకి శుభవార్త. నిన్నటి రోజు నుండి ప్రతి గ్రామ సభలో కూడా ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనమైతే ఒక అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి సంబంధిత అధికారులకి సంబంధిత డాక్యుమెంట్స్ అయితే జత చేసి ఈ అప్లికేషన్ సెట్ని ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫారం ఎక్కడి నుండి తీసుకోవాలి, అప్లికేషన్ ఫారంని తప్పులు లేకుండా ఏ విధంగా నింపాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ నింపినటువంటి అప్లికేషన్ ఫారంకి మీరు ఏ పెన్షన్కి ఏ డాక్యుమెంట్స్ జత చేయాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ అప్లికేషన్ ఫారం చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న పెట్టినటువంటి గ్రామ సభలలో భాగంగా ప్రతి ఒక్క ఆశావాహులు కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకునేటటువంటి అవకాశం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ యొక్క అప్లికేషన్ ఫారాలని స్వీకరించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫారం నేను ఈ అప్లికేషన్ ఫారంని మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గ్రూపులలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఈ అప్లికేషన్ ఫారం కావాలి అనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చేయూత పెన్షన్ల పథకము ఇంతకుముందు ఆసరా అని చెప్పేసి పేరు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక చేయూత అని చెప్పేసి పేరుని చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి, పెన్షన్ రకము ఇక్కడ చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్ కావాలా, వితంతు కావాలా, వికలాంగ కావాలా, చేనేత కావాలా, గీత కావాలా, ఒంటరి మహిళ కావాలా, ఇందులో ఏ కేటగిరీలోకి మీరు వస్తే ఆ కేటగిరీని మీరైతే సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఈ ప్లేస్లో అతికించండి. మీ జిల్లా పేరు రాయండి, మీ యొక్క మండలం పేరుని రాయండి, మీ గ్రామ పంచాయతీ పేరుని కూడా రాయండి. అదేవిధంగా దరఖాస్తుదారుని పూర్తి పేరు ఇంటి పేరుతో సహా క్లియర్గా రాయండి. ఆధార్ నెంబర్, పూర్తి ఆధార్ నెంబర్ని రాయండి. తండ్రి లేదా భర్త పేరు కూడా ఈ కాలంలో మీరు ఫిల్ చేయండి. ఇక నెక్స్ట్ చిరునామా, మీ హౌస్ నెంబర్తో సహా పూర్తి అడ్రస్ని ఇక్కడ రాయండి. పుట్టిన తేదీ అంకెలలో నెల ఉండాలి, డేట్ ఉండాలి, సంవత్సరం ఉండాలి, ఇక్కడ ఆ విధంగా రాయండి. నెక్స్ట్ మీ వయసు ఎంత ఉంటుంది, మీరు ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా వయస్సు ఎంతనో రాయండి. ఇక్కడ లింగము పురుషుడైతే పురుషుడి మీద టిక్ మార్క్ చేయండి, స్త్రీ అయితే స్త్రీ మీద టిక్ మార్క్ చేయండి. సామాజిక వర్గం మీది ఏ సామాజిక వర్గం అయితే దానిపైన టిక్ మార్క్ చేయండి. బ్యాంక్ ఖాతా నెంబర్, మీ యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ రాయండి. మీ అకౌంట్ కలిగి ఉన్నటువంటి బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్, మీ యొక్క బ్యాంక్ అనేది ఏ బ్రాంచ్లో ఉందో ఆ యొక్క బ్రాంచ్ పేరుని ఇక్కడ రాయండి. ఫైనల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఈ బాక్స్లలో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్ర అని చెప్పేసి ఉంటుంది కదా, దీనిపైన మీరు సంతకం పెడితే సంతకం పెట్టండి, లేదంటే వేలిముద్ర కూడా పెట్టవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా నింపినటువంటి అప్లికేషన్ ఫారంకి మీరు ఒకవేళ వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికెట్ని జత చేయండి, రేషన్ కార్డుని జత చేయండి, ఆధార్ కార్డుని జత చేయండి. వీటితో పాటుగా ఇంకా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ని సూచించేటటువంటి ప్రూఫ్, ఓటర్ ఐడి కానివ్వండి, లేదా బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి, లేదా పాన్ కార్డు కానివ్వండి, మీరైతే తప్పనిసరిగా ఒక ప్రూఫ్ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ సెట్ అంతా తయారు చేసి మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అయితే ఇవ్వవలసి ఉంటుంది. వారైతే ఈ అప్లికేషన్స్ని స్వీకరించడం జరుగుతుంది. సో దీనిపైన మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వితంతు పెన్షన్కి ఎవరైనా అప్లికేషన్ చేస్తున్నట్టయితే ఈ అప్లికేషన్ ఫారము ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అనేది కూడా పెట్టవలసి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ వికలాంగ
పెన్షన్కి అప్లై చేసేటటువంటి వారు ఈ యొక్క అప్లికేషన్ ఫారం, మీ యొక్క సదరణం సర్టిఫికెట్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇక ఒంటరి మహిళలకి సంబంధించి అయితే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈ అప్లికేషన్ ఫారం వీటితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్ పెట్టాలి. దీనితో పాటుగా మీరు మీ భర్త నుండి వేరుగా ఉంటున్నట్టుగా, ఒంటరిగా ఉంటున్నట్టుగా గ్రామ పంచాయతీ నుండి ఒక లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు ఒకవేళ కోర్టు ద్వారా డైవర్స్ పొందినటువంటి క్యాండిడేట్స్ అయితే ఆ సర్టిఫికెట్ పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా చేయూత పెన్షన్లకి అప్లై చేసుకొని మీరు కూడా పెన్షన్ని పొందుతారు అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడినా కూడా వీడియోకి లైక్ చేయండి, ఇంకో 10 మందికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.